నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతానండి. సో చాలామంది క్లెయిమ్ సబ్మిట్ చేస్తున్నారు, సబ్మిట్ అట్ పోర్టల్ అని చెప్పి చూపించడం, అలాగేంటంటే అప్రూవ్ అయినా కానీ అమౌంట్ ఇప్పటివరకు క్రెడిట్ కాకపోవడం, వీటి మీద చాలామంది అడుగుతూ ఉన్నారన్నమాట. అయితే ఇంటర్నల్గా ఈపీఎఫ్ ఆఫీస్లో కొన్ని విషయాలు జరుగుతున్నట్లయితే వార్తలు అయితే వస్తున్నాయి. వాటి గురించి మీకు క్లియర్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంది అంటే ఆప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక, సో చాలామంది ఏంటంటే క్లెయిమ్స్ పెడుతున్నారు కదా, పెట్టిన తర్వాత సబ్మిటెడ్ పోర్టల్ అని చెప్పేసి, అండర్ ప్రాసెస్ అని చెప్పేసి ఎట్లా ఉండిపోవడం, కొంతమందికి అప్రూవ్ అవుతుంది, ఫైనల్లీ అప్రూవ్ అవుతుంది, బట్ అమౌంట్ అనేది 10 రోజులు అవుతుంది, ఇంకా క్రెడిట్ కాలేదు. సో ఇట్లాంటి విషయాల మీద చాలామంది అడుగుతున్నారు అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ కొన్ని కొంత స్కామ్ జరిగినట్లు కొంతమంది అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. దీనిపై ఇంటర్నల్గా ఈపీఎఫ్ ఆఫీస్ అనేది కొన్ని యాక్షన్స్ తీసుకుంటుందని చెప్పేసి చెప్తున్నారు. అది మనకి ఈపీఎఫ్ ఆఫీస్ వాళ్ళు మనకి అది అఫీషియల్గా అయితే చెప్పలేదు, ఎక్కడ చెప్పలేదు. బట్ అదేంటంటే ఇప్పుడు ఈ మైగ్రేషన్ అవ్వకముందు 3.0కి మైగ్రేషన్ అవ్వకముందు చాలామంది పిఎఫ్ విత్డ్రాస్ అనేవి చేస్తున్నారు. మ్యాక్సిమం ఎంప్లాయర్ షేర్లోంచి అమౌంట్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఖాతాదారుని ఖాతాలో ఒక 50,000 ఉందండి, అతను 30,000 తీసాడు. ఓకేనా? ఇంకొక 20,000 ఉంది. ఓకే. అయితే ఆఫ్టర్ మైగ్రేషన్ తర్వాత మొత్తం మీద అతను పిఎఫ్ పాస్బుక్లో చెక్ చేస్తే 30,000 తీసాడు, 20,000 ఉండాలి కదా, బట్ 50,000 చూపిస్తుంది. సో ఆ 50,000తో అతను మళ్ళీ క్లెయిమ్ పెట్టడం, ఓకే, సో అది సెటిల్ అవ్వడం, అమౌంట్ తీసేయడం, అట్లాంటివి ఎప్పుడు ఈ మైగ్రేషన్ పోస్ట్ మైగ్రేషన్ అయిన తర్వాత ఒక 2వ తారీఖు 3వ తారీఖు నుంచి ఈ 10-15 తారీఖు మధ్య కొంతమందికి అప్రూవ్ అయినాయి అన్నమాట, చాలా స్పీడ్గా అయ్యాయి అన్నమాట. ఓకే. సో ఆ క్రమంలో చాలామంది ఇట్లాగే అమౌంట్ తీసుకున్నారని చెప్పేసి, అంటే వాళ్ళ పిఎఫ్ ఖాతాలో అమౌంట్ లేకపోయినా అట్లాగా బై మిస్టేక్ ద్వారా ఈ 3.0కి మైగ్రేషన్ అయిన కారణం చేత కొన్ని సాంకేతిక లోపాల వల్ల వాళ్ళు అకౌంట్లో అమౌంట్ లేకపోయినా మళ్ళీ తీయడం, సో దానికి సంబంధించి పిఎఫ్ ఆఫీస్కి దృష్టికి వెళ్ళడం. ఓకేనా? సో అది పరిశీలించి పిఎఫ్ ఆఫీస్ వాళ్ళకి నోటీసులు పంపించడం, వాళ్ళు మళ్ళీ రికవరీ చేసుకోవడం, ఇట్లాంటివన్నీ ఇంటర్నల్గా జరుగుతున్నాయి. దీని కారణంగానే ఇప్పుడు క్లెయిమ్స్ అనేవి ఇట్లాంటి ఇష్యూ ఉంది కదా, సో దాని కారణంగా ఈపీఎఫ్ ఆఫీస్ వాళ్ళు సో అది ఫైండ్ చేసి ఇప్పుడు ఏవైతే పెట్టారో క్లెయిమ్స్ అవన్నీ కూడా ఆపివేయడం, అప్రూవ్ అయినా కానీ అమౌంట్ వేయకపోవడం, ఇట్లాంటివన్నీ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈపీఎఫ్ ఆఫీస్ వాళ్ళు ఏంటంటారంటే ఇవన్నీ పరిశీలించి ఎవరికైతే అప్రూవ్ అయిందో వాళ్ళకి త్వరలోనే అమౌంట్ వేస్తాము, ఈ 10-15 రోజుల్లో క్రెడిట్ చేస్తాము అని చెప్పేసి అన్నట్లు కూడా చెప్తున్నారు. ఎవరికైతే ఇంకా పెండింగ్లో ఉన్నాయో ఆ క్లెయిమ్స్ కూడా ప్రాసెస్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నట్లయితే చెప్తున్నారు అనమాట. మనకి ఇట్లాంటి వార్తలు అయితే వస్తున్నాయి అనమాట. బట్ పిఎఫ్ ఆఫీస్ వాళ్ళు మాత్రం ఇప్పటికైతే ఎట్లాంటి నోటీస్ కానీ ఉండి లేకపోతే అఫీషియల్గా ఎక్కడ చెప్పలేదు. మరి చూడాలి ఏం జరుగుతుంది ఏంటనేది. ఇంటర్నల్గా జరుగుతున్న విషయం ఇది అని చెప్పేసి చెప్తున్నారు. మరి చూద్దాము, ఎందుకంటే ఇప్పటి వరకు క్లెయిమ్స్ అనేవి చాలా వరకు డిలే అవుతున్నాయి. అసలు లెక్క ప్రకారం ఏంటంటే మనం ఏదైనా క్లెయిమ్ సబ్మిట్ చేస్తే ఒక 10 days లోపే మనకి ఏదో ఒక రిజల్ట్ రావాలి, బట్ ఇప్పటివరకు రాలేదు. అట్లాగే కొంతమందికి సెటిల్ అవుతుంది అనమాట, అది కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. సో కొంతమందికి ఇట్లా సబ్మిటెడ్ పోర్టల్ అని చెప్పి చూపిస్తూ ఉంది, కొంతమందికి ఏంటంటే ద క్లెయిమ్ హ్యాస్ బీన్ ఫైనల్లీ అప్రూవ్ అని చెప్పేసి ఒక ఎప్పుడు 5వ తారీఖు 7వ తారీఖులో అప్పుడు కూడా అప్రూవ్ అయిన వాళ్ళకి కూడా ఇప్పటి వరకు పడలేదు. ఓకే. అంటే ఇదంతా చూస్తుంటే ఇంటర్నల్గా ఏదో జరుగుతుందనే విషయం మాత్రం తెలుస్తుంది. సో అది వెయిట్ చేసి చూడాలన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఇట్లా చెప్తున్నారు, ఇట్లా స్కామ్ జరిగింది, ఇట్లా అకౌంట్లో అమౌంట్ లేకపోయినా తప్పుగా చూపించడం, మళ్ళీ వాటిని విత్డ్రా చేయడం, ఇట్లాంటివి చేశారు. సో వాటిపై మేము చర్యలు తీసుకుంటున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నట్లుగా చెప్తున్నారు. మరి చూడాలి. ఓకేనా? అది ఏం జరుగుతుంది ఏంటి అనేది ఫ్యూచర్లో మనకు తెలుస్తుంది అనమాట. ఏదైనా క్లెయిమ్స్ అనేవి డిలే అవుతున్నాయి, దీని కారణం చేత డిలే అవుతున్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. చూద్దాం. అట్లాగే మీకు ఏ క్లెయిమ్ అయినా ఇప్పుడు అన్నీ కూడా ఆపేశారండి, మొత్తం మీద చాలా వరకు ఆపేశారనమాట. క్లెయిమ్ అనేవి ప్రాసెస్ చేయట్లేదు. ఇన్ కేసు వాళ్ళు పరిశీలించి అప్రూవ్ చేసినా కానీ మీకు అమౌంట్ రిలీజ్ చేయడానికి కూడా టైం పడుతుంది. అట్లాగే ట్రాన్స్ఫర్ క్లెయిమ్స్ కూడా మీకు టైం పడుతున్నాయి అనమాట. ఓకేనా? పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసినా ఏం చేసినా కానీ ప్రతి ఒక్క చోట ఏ క్లెయిమ్ ఇనిషియేట్ చేసినా మీకు అవి చాలా వరకు డిలే అవుతాయి ప్రస్తుతానికి. ఏదైనా కానీ మనకి ఆగస్ట్ వస్తే కానీ ఆగస్ట్ తర్వాతే మీకు అన్నీ కూడా
ప్రాపర్గా అందుబాటులోకి అయితే వస్తాయి. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఏ అప్డేట్ వచ్చినా మీకు తప్పనిసరిగా తిరిగి వస్తాను. ప్రస్తుతానికి అయితే క్లెయిమ్స్ మూవ్ అవ్వట్లేదు అండ్ అమౌంట్ కూడా రావట్లేదు. బట్ మీకు అప్రూవ్ అయిందంటే అమౌంట్ అయితే పడిపోద్ది, అందులో అట్లాంటి సందేహం అయితే లేదు. బట్ వాళ్ళు పరిశీలించి ఎట్లాంటి ఏదో సంథింగ్ జరుగుతుంది ఇంటర్నల్గా అని చెప్పేసి అంటున్నారు, అది పరిశీలించి అమౌంట్ కూడా వేస్తామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి కాస్త టైం పడతాయి, వెయిట్ చేయండి. ఓకేనా? ఇదే కారణం అని చెప్పేసి అంటున్నారు, అంటే డిలే అవడానికి ఇదే ముఖ్య కారణం అని చెప్పేసి అంటున్నారు. మరి చూద్దాం. ఓకే, సో ఫైనల్గా ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నానండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో కామెంట్ కామెంట్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాంట్లో ఆప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఆర్డర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.